నవరాత్రి 92వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి ఈ మీడియా సోదరులందరికీ కూడా ఆహ్వానం కలుగుతూ ఈ రోజు మా ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, ఆ ప్రారంభ వ్యవహారం అంతా ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి దాని మీద ఒక బ్రోచర్ వేయడం జరిగింది. ఆ బ్రోచర్ రిలీజ్ చేసిన తర్వాత విలేకరులతో కొంతసేపు దీని గురించి మాట్లాడటం కూడా, ఉత్సవాల గురించి మాట్లాడటం కూడా జరుగుతుందని చెప్పి ఫస్ట్ బ్రోచర్ రిలీజ్ చేద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దేవి చౌక్ అమ్మవారిది శరన్నవరాత్రి 92వ శరన్నవరాత్రిలోకి అడుగు పెడుతున్నాం. ఈ శరన్నవరాత్రులు మనకి 22/9/2025 నుంచి దసరా 4/10/2025 వరకు ఈ ఉత్సవాలు 13 రోజుల పాటు జరుగుతాయి. మన అమ్మవారిని ప్రతిష్ఠించడం 21/9 రాత్రి 9:45 అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అలాగే 22/9/2025 ఉదయం అమ్మవారి కలస్థాపన 6:18 అమ్మవారి కలస్థాపన, అలాగే అదే 28 ఆదివారం 108 దంపతుల పూజ, అదే రోజు 28/9/2025 108 దంపతుల పూజ రోజుని ఆ రోజు మా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవ స్వామి గారి దంపతులచే ఆ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న 108 దంపతుల పూజలో పాల్గొన్న దంపతులకి మధ్యాహ్నం అన్నదాన భోజనం ఏర్పాటు చేశారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే 29వ తారీఖుని 9వ తారీఖు 20 సోమవారం మూల నక్షత్రం సరస్వతి పూజ. ఆ సరస్వతి పూజ రోజుని దేవోత్సవ కమిటీ వారు మరి అలాగే ఎస్విఎస్ ఫైనాన్స్ వెంకటేశ్వర గోపాలరావు సారథ్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఆ రోజు పూజలో పాల్గొని ఆ పుస్తకాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే 2/10/25 గురువారం విజయదశమి నిర్వహించడం జరుగుతుంది. 4/10/25 శనివారం అమ్మవారికి ఉద్వాసన జరుపుతాం. అలాగే అన్నదాన కార్యక్రమం 12/10/2025 అన్నదాన కార్యక్రమంతో ఈ దసరా ఉత్సవాలన్నీ మొత్తం ముగుస్తాయి. ప్రతిరోజుకి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి నిత్య ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా పంచడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి రాత్రి 7 గంటలకి అఖండహారతికి కూడా అమ్మవారికి అఖండహారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల 1 గంట నుంచి రాత్రి పౌర్ణిక నాటకాలు స్టార్ట్ అయ్యే వరకు ఏదో కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఈ దసరా అంతా ఉల్లాసంగా చేసుకోవడానికి అంతా భక్తులందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేకత అంటే 91 నుంచి 92లోకి వచ్చాం. దగ్గర వయసు అయిపోతుంది 100 సంవత్సరాల దగ్గరికి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదే చెప్తాను. ఈ సంవత్సరం ప్రత్యేకత లైటింగ్ అది కూడా కొంచెం ప్రత్యేకతగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఇంచుమించు 2-3-4 సంవత్సరాల నుంచి మాకు ఆఖరి 6 రోజులు కూడా సాయంత్రం పూట అమ్మవారికి నిత్య ప్రసాదం ఇస్తున్న మా సభ్యుడు ధర్మారావు, ఇంటి పేరు లాయర్ ధర్మ గారు మాకు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికల్లా భక్తుల కోసం ప్రసాదం అరేంజ్ చేయడం జరుగుతుంది. వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కూడా సహకరిస్తున్న డిపార్ట్మెంట్లందరికీ కూడా మా ధన్యవాదాలు. మున్సిపాలిటీ పోలీస్ వారికి, ట్రాఫిక్ పోలీస్ వారికి, అలాగే ఎలక్ట్రికల్ వారికి కూడా మేము కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే పత్రికా సోదరులందరూ కూడా ప్రతిరోజు కూడా దీన్ని దేవి చౌక్ విషయం కూడా ప్రతిరోజు దాన్ని ధారాళంగా ప్రచురిస్తా దాన్ని పైకి తీసుకెళ్తున్న పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు సహకరిస్తున్న దాతలకి, ఆ చందాదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.